వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏపీ 24/7 మార్నింగ్ డిబేట్. ఇవాళ డిబేట్లో మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే గొట్టిపాటి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి స్టూడియోలో ఉన్నారు. అండ్ భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు హైదరాబాద్ నుంచి, అలాగే క్రిషాంక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు కూడా హైదరాబాద్ నుంచి మనతో చర్చలో పాల్గొంటున్నారు. రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, అండ్ శివశంకర్ గారు జనసేన అధికార ప్రతినిధి విశాఖపట్నం నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా రోజుకి వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్రాన్ని రాజకీయ వేడితో ఉరుకులు పెట్టిస్తోంది. 2వ తేదీన జరగబోయే ప్రగతి నివేదన సభ కోసం ఏర్పాట్లు జోరుగా ఊపందుకుంటున్నాయి. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి సభగా మిగిలిపోవాలనేది కేసీఆర్ ఆలోచన. ఈ సభ ద్వారా తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తం కూడా టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలనేది బహుశా కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఆయన మాటల్లో కూడా అలాంటి ఇదే ధ్వనిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆయన త్వరగా తెలంగాణకు సంబంధించిన కీలకమైన సమస్యలు, కీలకమైన అంశాల పట్ల త్వరగా పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఒకే రోజు దాదాపు 10-15 పథకాలని ప్రకటించి ఒక రకంగా ఎన్నికలకి సమాయత్తం అవుతున్నట్టుగా మనకి ఆ రోజు ఆ పథకాల ద్వారా కనిపించింది. అలాగే మంత్రివర్గ సమావేశం, ఆ తర్వాత ఎల్పీ సమావేశం, పీపీ సమావేశం, అండ్ కీలకమైన నాయకులతో సమావేశాలు, ఇలా సమావేశాల మీద సమావేశాలు, మధ్యలో ఢిల్లీ పర్యటనలు, ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ వ్యూహాత్మకంగా మిగతా వాళ్ళందరూ కోలుకోకముందే తన ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నట్టుగా కనపడుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా ముందస్తు అనే ఆలోచన మాకు లేదని కొంతమంది నాయకులు చెప్తున్నా, తేదీలతో సహా మీడియాలో వచ్చేస్తున్నాయి. 6వ తేదీ అసెంబ్లీని రద్దు చేస్తారనేది ఒకటి కనపడుతోంది. సో ఈ పరిస్థితుల్లో మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నిన్న రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. తెలంగాణలో ఆర్టికల్ 371(d)ని రద్దు చేస్తూ కొత్త జోన్ల వ్యవస్థకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకనంటే ఆర్టికల్ 371(d) అని కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసమే సృష్టించబడిన ఈ ఆర్టికల్ 371(d) అనేది రాష్ట్ర విభజనకే అడ్డొస్తుందని చెప్పి అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు వాదించిన సందర్భం. చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా చాలామంది ఆర్టికల్ 371(d) ఉండగా రాష్ట్రాన్ని విడగొట్టడం సాధ్యం కాదని వాదించిన అంత సంక్లిష్టమైన ఆర్టికల్ 371(d)ని కూడా ఆయన సవరించుకొని తెలంగాణకు అవసరమైన సవరణలతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకోగలిగారు. కయ్యంతో కంటే వెయ్యంతోనే పనులు సాధించుకోవచ్చని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతూ పనులు సాధించుకోలేక సతమవుతున్న ఈ పరిస్థితుల్లో కయ్యంతో కంటే వెయ్యంతోనే పనులు సాధించుకోవచ్చనే ఒక సిగ్నల్తో ఈ కొత్త జోన్ల వ్యవస్థని సాధించుకొచ్చారు. దీంట్లో స్థానికులకే 95% రిజర్వేషన్స్ ఉంటాయి అనేది చాలా కీలకమైన పరిణామం. తెలంగాణలోని జోన్లలో కూడా ఒక జోన్లోంచి ఇంకో జోన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ 95% మంది స్థానికులు మాత్రమే అవకాశం ఉంటుంది. 5% మందికే జోనేతర అభ్యర్థులకు లేదా ఇంకెవరికైనా అవకాశం ఉండే ఇది ఉంది. మొత్తంగా చూస్తే భానుప్రసాద్ గారు, ఈ కొత్త జోన్ల వ్యవస్థ ఆర్టికల్ 371(d) అనేది దేశంలోనే మనకు మాత్రమే ఉన్న ఆర్టికల్ ఇది. అప్పట్లో రాష్ట్రాన్ని కలపడం కోసం తెలంగాణను ఆంధ్రలో మెర్జ్ చేయడం కోసం తెలంగాణకు సంబంధించిన చాలామంది నేతలు వ్యతిరేకించిన నేపథ్యంలో అక్కడ ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా ఉండడం కోసం తయారు చేయబడిన ఆర్టికల్ ఇది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం కూడా చూసాం, తెలంగాణ ఉద్యమ కాలంలో చాలామంది ఆంధ్ర ప్రాంత నాయకులు వాదించేవారు 371(d) అలా ఉండగా రాష్ట్రాన్ని విభజించడం ఎవరికి సాధ్యం కాదని వాదించేవారు. అలాంటి 371(d)ని కూడా సవరించుకొని ఇవాళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకొచ్చారు కేసీఆర్. సో ఈ కొత్త జోన్ల వ్యవస్థ అనేది తెలంగాణకు ఎలాంటి మేలు చేస్తుంది, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉద్యోగార్థులు కానీ లేదా విద్యార్థులు కానీ ఎంతవరకు ఈ జోన్లను సాధించుకొచ్చారు కాబట్టి టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఈరోజు ఇది తెలంగాణ ప్రజలకి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంత ఆనందాన్ని కలిగించిందో ఈరోజు ఈ 371(d)ని రద్దు చేయటం, అదేవిధంగా కొత్త జోనల్ వ్యవస్థని ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా అంతే శుభ పరిణామం, అంతే సంతోషించదగినటువంటి పరిణామం. నిజంగా పండుగ జరుపుకునేటువంటి సంబంధించినటువంటి విషయం. డెఫినెట్గా ఈరోజు ఈ కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా ఒక పటిష్టమైనటువంటి నిజంగా అంటే ఈరోజు సంపూర్ణమైనటువంటి తెలంగాణ ఈరోజు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీని పట్ల సంపూర్ణమైనటువంటి
ఆనందాలతో ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకి సంపూర్ణమైనటువంటి లాభం జరుగుతుంది అనేటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక మంచి నమ్మకం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తప్పకుండా. అయితే 371D గతంలో ఉన్నప్పటికి కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు 371Dని ఏమాత్రం కూడా ఫాలో కాకుండా అనేక అంశాలలో 371Dని పక్కన పెట్టి వ్యవహరించినటువంటి తీరు వల్లనే ఈరోజు చాలా అనేకమైనటువంటి నష్టాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర విభజనకు దారితీసినటువంటి పరిణామాల్లో కూడా 371Dని తుంగలు దొక్కటం అనేటువంటిది ప్రధానమైనటువంటిదిగా కూడా చెప్పక తప్పదు. డెఫినెట్గా ఈరోజు ఇవన్నిటినీ అధిగమించుతూ ఒక్కొక్కటి అధిగమిస్తూ మా నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఏర్పడటం, ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పరచుకోవడం, ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆయా జిల్లాలకే పరిమితం అయ్యే విధంగా 95% అక్కడ ఉన్నటువంటి యువతకే స్థానిక ఉద్యోగాలన్నీ వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. డెఫినెట్గా అదర్ క్యాడర్స్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మిగిలినటువంటి క్యాడర్స్ అన్నిటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కానీ ఏవైతే స్థానికమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ అందరికీ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అయినా స్థానిక యువతకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి ఇది చాలా దోహదం చేసేటువంటి ఇదిగా ఉంటుంది. డెఫినెట్గా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పక తప్ప. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లేదా ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష కూర్చోవడం కానీ ఇవన్నీ కానీ తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం కూడా ఒక ఆర్టికలే, ఒక సెక్షనే. హైదరాబాద్కు సంబంధించిన జోనల్ వ్యవస్థని ఫ్రీ జోన్గా ఉంచాలనే వాదనని విభేదిస్తూ హైదరాబాద్ను తెలంగాణ ఉద్యోగులకి, తెలంగాణ అభ్యర్థులకి ఎక్కువ అవకాశాలు వచ్చేలాగా చేయాలని, ఏదైతే 14Fని రద్దు చేయాలనే ఒక ఉద్యమంతో ఆ రోజు అది కాస్త పీక్ స్టేజ్కి వెళ్ళి కేసీఆర్ గారు దీక్ష దాకా వెళ్ళడం, అది కాస్త తెలంగాణ ప్రకటనగా దారితీయడం. నిజానికి ఆ రోజు దీక్ష ఇవన్నీ తెలంగాణ కోసం కూడా 14Fతో మొదలైంది, మనం చూసాం ఆ రోజు. ఆ రోజున ఆ సెక్షను, ఈ రోజున ఈ ఆర్టికల్, ఎన్నికల ముందు ఈ ఆర్టికల్. సో ఇది ఎంతవరకు మీకు మరొకసారి అధికారాన్ని, సరే అధికారం వస్తుంది మళ్ళీ మాదే అని చెప్తున్నారనుకోండి, కానీ అది మరింత నల్లేరు మీద నడకంటాం కదా, అలా ఎంతవరకు తీసుకెళ్తుంది మిమ్మల్ని? అంటే ఒకటండి, ఇక్కడ మేము మా బాధ్యతని నిర్వర్తించడంలో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా, దాదాపు 4.5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు ఏం కావాలి అనేటువంటి దాని విషయంలో ప్రజలకి మనం ఈ తెలంగాణ రాష్ట్రంగా మనం ఏమేమి సాధించుకోవాలి, ఏమేమి చేయాలి అనేటువంటి అంశంలో ఒక స్పష్టత ఉన్నటువంటి ప్రభుత్వం, స్పష్టత ఉన్నటువంటి పార్టీగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇతర రాజకీయ పార్టీలు ఏవి కూడా పోటీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేవు. దాదాపుగా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దాదాపు 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈరోజు పోటీ అనేటువంటిది ఏ విధంగా చూసుకున్నా నల్లేరు మీద నడికే డెఫినెట్గా పోటీ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. వన్ సైడెడ్గా ఈ ఎలక్షన్ ఉంటుంది. దాదాపుగా 100 స్థానాలు పైగా మేము గెలిచేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పోటీలో అనేక అంశాలు చూస్తారు. ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం కలిగింది ఈరోజు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం, మీరు అనేక సందర్భాలు, ఈ దేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. అనేక ఉద్యమాల సందర్భంలో అనేక ఉద్యమాలకు సంబంధించినటువంటి పార్టీలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఏ ఉద్యమ పార్టీ కూడా నిలదొక్కుని ప్రభుత్వాన్ని ఇంత సమర్థవంతంగా ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూర్చోలేదు. అది అస్సాంలో కావచ్చు, అది జార్ఖండ్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో మనం ఉద్యమ పార్టీలు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఆ ఉద్యమ పార్టీ ఒక సుస్థిరమైనటువంటి పాలనని ఇవ్వటం కానీ, ఒక మంచి పాలనని ఇవ్వటం కానీ మనం గతంలో చూడలేదు. ప్రజల ఆదరణ పొందడం చూడలేదు. కానీ ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి మా నాయకులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఒక సుస్థిరమైనటువంటి పాలనను అందించగలిగాం. అనేకమైనటువంటి కుట్రలు వాటన్నిటిని కూడా ఛేదించగలిగాం. ఒక మంచి సుస్థిరమైనటువంటి పాలనను ఈ 4.5 సంవత్సరాలు అందించగలిగాం. అటు సంక్షేమంలో కానీ, ఇటు అభివృద్ధిలో కానీ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలిగాం. ఈరోజు మా గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే దేశంలో అత్యధిక గ్రోత్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోగలిగాం. ఈ విధంగా అనేకమైనటువంటి పరిణామాలు ఈ 4.5 సంవత్సరాల్లో కలిగాయి. కాబట్టి గతంలో ఈరోజు మరి ఇన్ని డబ్బులు ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాయి, ఈరోజు ఇన్ని రకాలుగా రైతులకి లాభం జరుగుతుంది, గతంలో ఎక్కడికి పోయాయి ఈ డబ్బులు అనేటువంటి విధంగా ఈరోజు ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఈ డబ్బులన్నీ గతంలో ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నారు, ప్రతి రైతుకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఈ రకంగా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటే మరి ఈ డబ్బంతా గతంలో ఎక్కడికి పోయింది అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రతి ప్రజల్లో కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఉద్భవిస్తున్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా
మేము విజయం సాధించబోతున్నాం అనేటువంటి రైట్. సందేహం లేదు. క్రిషాంక్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ అసలు మిగతా పార్టీలకేమో సోదే లేదు అసలు, అలాగే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా భయంకరంగా ఉంది, దీనంగా ఉంది, దైన్యంగా ఉంది, 30 నియోజకవర్గాల అభ్యర్థులు లేరు అనే భానుప్రసాద్ గారి స్టేట్మెంట్ మీద మిమ్మల్ని స్పందించవద్దని నేను అనను. కాకపోతే దానికంటే ముందు ఈ ఆర్టికల్ 371 డీలోని క్లాజును రద్దు చేయించుకుని తెలంగాణకి కొత్త జోనల్ వ్యవస్థని సాధించుకోవడం చాలా కీలకమైన టైంలో, ఎన్నికలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకుని రావడం అనే దాన్ని ఎలా చూస్తున్నారు? ఈ జోనల్ వ్యవస్థ, కొత్త జోనల్ వ్యవస్థ మీద అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి? ఎంతవరకు ఇది తెలంగాణ ఉద్యోగార్థులకి, సంవత్సరాల తరబడి ఎదురు చేస్తున్న అభ్యర్థులకు ఎంతవరకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది? క్రిషాంక్. మొదట అయితే మీరు వాస్తవం చెప్పారు సార్. క్రిషాంక్ ఒక్క నిమిషం అండి, క్రిషాంక్ ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటాను, దయచేసి కొంచెం స్పెండ్ చేయండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ లైన్లో ఉన్నారు. నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా కీలకమైన టైంలో ఏ ఆర్టికల్ 371 రాష్ట్ర విభజనే సాధ్యం కాదని ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా కావచ్చు, వాదించిన సందర్భాలు చూసాం. అలాంటి ఆర్టికల్ 371 క్లాజును రద్దు చేయించుకొని కొత్త జోనల్ వ్యవస్థకి ఆమోద ముద్ర వేయించుకొచ్చారు కేసీఆర్. సో ఈ కొత్త జోనల్ వ్యవస్థ అనేది ఎంతవరకు తెలంగాణలోని ఉద్యోగార్థులకు ఎలాంటి వివాదాలు లేకుండా, తర్వాత ఎలాంటి శషబిషలు కోర్టు కేసులు లేకుండా ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? అంటే అది ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇది తప్పుడు ప్రచారం. ఆర్టికల్ 371 రాష్ట్ర విభజనకు అడ్డు కాదు. ఎందుకంటే ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రం వస్తుంది. ఆర్టికల్ 371 ఆర్టికల్ 3ని మించదు, రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందువల్ల ఆర్టికల్ 371 అనేది దాన్ని సవరించుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతికి పోవాలి. అందువల్ల కేసీఆర్ కు మోడీ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల, రాజకీయ సాన్నిహిత్యం వల్ల ఇది తొందరగా సాధ్యమైంది. ఎందుకంటే ఈ 2వ తారీఖు మీటింగ్ కు ముందే ఇది తెప్పించుకోవాలని అనుకుని ఉంటాడు. అందుకే కేసీఆర్ గారు తెచ్చుకున్నాడు, సో దట్ రేపు మీటింగ్ లో చెప్పడానికి. రెండవది, ఖచ్చితంగా ఈ కొత్త జోనల్ వ్యవస్థ స్థానికుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఆ మేరకు ఉపయోగమే. ఇక రేపు కేసులు కోర్టులు ఏమన్నా అవుతాదా అది చూడాలి. ఎందుకంటే 95% స్థానికులకు ఇచ్చారు. నార్మల్ గా మనకు గతంలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే 70%, 80% ఇస్తారు. 95% ఇవ్వడం తెలంగాణ స్థానికులకు లాభం జరుగుతుంది. కానీ దీనికి న్యాయపరమైన చిక్కులు వస్తాయా రావా అనేది మనం కోర్టులు ఎలా స్పందిస్తాయి, ఎవరైనా కోర్టుకు పోతారా, ఇవన్నీ అనేక క్వశ్చన్స్ మనం ఇప్పుడే ఆన్సర్ చెప్పలేదు. ఇకపోతే ఉద్యోగాలు రావడానికి ఆర్టికల్ 371 సవరణకు సంబంధం లేదు. ప్రభుత్వాలు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వదలుచుకుంటే ఇస్తుంది. ఇది మీకు తెలియదు కాదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అన్నప్పుడు ఏదో ఒక వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ఉంది, అంతకుముందు పాత జోనల్ వ్యవస్థ ఉంది. పాత జోనల్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి అడ్డంకేం కాదు. అందువల్ల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమా ఇవ్వకపోవడమా, ఉన్న వేకెన్సీలు ఫిలప్ చేయడమా చేయకపోవడమా అనేది అది ప్రభుత్వ రాజకీయ నిర్ణయమే తప్ప దానికి ఆర్టికల్ 371 సవరణ వల్ల కొత్తగా ఉద్యోగాలకు అవకాశం వచ్చేది లేదు, సవరించకపోతే ఉద్యోగాలు పోయేది లేదు. అయితే ఇక్కడ స్టేట్ క్యాడర్కి సంబంధించి ఇక మీదట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు, పదోన్నతుల ద్వారానే వీటిని నింపుతారు. అయితే దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు అని చెప్పి కొత్త ఇది చెప్తున్నారు. ఇది శ్రేయస్కరమేనా? మళ్ళీ గతంలో హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు వచ్చారు, లేదా తెలంగాణ వాళ్ళకి ప్రయారిటీ లేకుండా పోయింది. స్టేట్ క్యాడర్లో డిప్యుటేషన్ల మీదనో ప్రమోషన్స్ ద్వారానో మొత్తం ఆంధ్ర వాళ్ళతో నింపేశారు సెక్రటేరియట్ని అనే ఒక దీంట్లోంచే కదా ఉద్యమం ప్రధానంగా ఊపిరి పోసుకున్నది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల ఆదిలాబాద్, లేకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, లేకపోతే ఇటు మారుమూల జిల్లాలు చాలా ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళకి మళ్ళీ హైదరాబాదులో ప్రమోషన్స్ ద్వారా నింపరేమో అనే అభద్రత వచ్చే అవకాశం లేదా? అంటే ఇప్పుడు రాష్ట్ర క్యాడర్ ప్రమోషన్ ద్వారా రావడంలో కొత్తగా స్థానికేతరులకు ప్రయోజనాలు జరుగుతాయని అనుకోను. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జోనల్ పోస్టులను స్టేట్ క్యాడర్ గా మారుస్తూ వచ్చారు. కారణం ఏంటంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే జోనల్ పోస్టులు ఉంటే అది స్థానికులకు వస్తుంది, స్టేట్ క్యాడర్ ఉంటే స్టేట్ లో ఎవరైనా కంపీట్ కావచ్చు. అప్పుడు తెలివిగా చేసింది ఏంటంటే జోనల్ క్యాడర్ పోస్టులను స్టేట్ క్యాడర్ గా మార్చారు.
హెచ్ఓడీలను పెంచారు. హెచ్ఓడీలో పనిచేసే వాళ్ళు స్టేట్ క్యాడర్ అవుతారు. ఆ రకంగా స్థానికులకు వచ్చే ఉద్యోగాలు రాష్ట్రంలో ఎవరైనా పోటీ పడేలా చేశారు. ఇప్పుడు పదోన్నతుల వరకే రాష్ట్ర క్యాడర్. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. దీనికి కూడా రేపు ఎలా ఉంటుంది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే హయ్యర్ లెవెల్ పోస్టులకు ప్రమోషన్లతో నేను నింపాలి అనేది సహజంగా ఉద్యోగులందరూ కోరుకుంటారు. కానీ భారతదేశంలో ఉన్న పాలసీ ఇప్పుడు మీరు యూపీఎస్సీలో చూసుకున్నా ఐఏఎస్ కూడా పదోన్నతితో నింపరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న సహజ ప్రిన్సిపల్ ఏంటంటే సీనియారిటీ ప్లస్ డైనమిజం, ఈ రెండు రావాలి అనేది దేశవ్యాప్తంగా ఉండే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక విధానం. అందువల్లనే హయ్యర్ లెవెల్ పోస్టుల వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సహజంగా ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మాకు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండడం వల్ల మాకు ప్రమోషన్లు రావు అని. సహజంగా అన్ని ప్రమోషన్లే కావాలని ప్రస్తుత ఉద్యోగులు అంటారు, అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలని నిరుద్యోగ యువత అంటారు. కానీ దేశంలో ఉండే ప్రొసీజర్ ఏంటంటే కొంత డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొంత ప్రమోషన్ పైన ఉంటుంది. దానివల్ల సీనియారిటీని డైనమిజాన్ని మేళవించేది విధానం. ఇప్పుడు మొత్తం ప్రమోషన్ల పైన ఉంటే ఈ విధానంకి అడ్డంకి వస్తుంది. అయితే ఈ విధానము ప్రభుత్వ విధానం, పబ్లిక్ పాలసీ. దీనివల్ల ఎవరి ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతలేవు కనుక, లీగల్ రైట్స్ ఎఫెక్ట్ కనుక కోర్టులు ఇంటర్వ్యూ అవుతాయి అనేది చూడాలి. రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిషాంక్, ప్లీజ్ కంటిన్యూ. సార్, నాగేశ్వర్ గారి దగ్గరనే నేను ఒక క్యూ తీసుకొని, అంటే పదే పదే మా టీఆర్ఎస్ మిత్రులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు రేపు కోర్టులో వేస్తారు, కేసులు వేస్తారు, అడ్డంకులు తీసుకొని వస్తారు అని అంటే, పాపము లీగల్ లాజిస్టిక్స్ లేకుండా అన్సైంటిఫిక్ గా పోతే ఇబ్బందులు పాలవుతారని టీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే నేర్చుకోవట్లేదు. రేపు మళ్ళీ ఒకసారి దీనికి కూడా కారణం అవుతుంది. మొన్న పంచాయత్ రాజ్ స్కూల్స్ విషయం మీద, 3 లక్షల టీచర్ల విషయం మీద హైదరాబాద్ హైకోర్టు ఏం అబ్జర్వేషన్స్ చూపెట్టిందో వీళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయలేదా మేము అంటే నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మొన్ననే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విషయం మీద ప్రత్యేకంగా బెంచ్ ఏం అబ్జర్వేషన్స్ ఇచ్చింది అనేది మనం చాలా గమనించాల్సిన అవసరం ఉంది. కేవలము ఈ జోనల్ సిస్టమ్ లో మీరు ఉద్యోగాలు అల్ట్రావైర్స్ ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసుకొని వస్తే కేవలం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దీనికి సమాధానం కాదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కెన్ బి క్వశ్చన్డ్ అనేది కూడా మనం గమనించాలి. వీళ్ళు ఒక 6 నెలల్లో రేపు పార్లమెంట్ లో ఏమన్నా సవరణ జరుగుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ గా, కేవలం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని వస్తే ఇట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఆర్ అట్లీస్ట్ పార్లమెంట్ లో సవరణ తీసుకురావాలి. ఎస్, తెలంగాణకు మంచి జరుగుతుందా లేదా అనేది అది డిఫరెంట్ క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న సార్ 1,00,000 ఉద్యోగాలు అనేది భర్తీ, 1,08,000 ఉద్యోగాలు భర్తీ అని చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు. దాన్ని ఇప్పుడు జోనల్ సిస్టమ్ కి తీసుకొని వచ్చి ఇది న్యాయం చేస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జోనల్ సిస్టమ్ ద్వారా వచ్చే జాబ్లు ఎస్ ఒక 19,000 జాబ్స్ వస్తాయి, మేము దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్నే ఒక కారణంగా చూపెట్టేసి ఈ రోజు ఈ 19,000 జాబ్స్ ని చూపెట్టేసి మొత్తం తెలంగాణ నిరుద్యోగులకు మంచి జరుగుతుంది అని లింక్ పెట్టడం ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎస్, ఉదాహరణకు మీకు చెప్తాను, వికారాబాద్ తాండూరు వాళ్ళు ఈ రోజు దే ఆర్ నాట్ హ్యాపీ. జోగులాంబాలో మమ్మల్ని జోనల్ సిస్టమ్ లో ఎందుకు పెడతారు, మేము రంగారెడ్డి ఒక ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లా, అందులో జోనల్ సిస్టమ్ గా ఉంటాం కానీ మేము జోగులాంబాలో ఉండమని వారు ఒక ఉదాహరణగా వారు రేపు అడ్డంకులు తీసుకొని వస్తారు. వారు మాకు ఇది కరెక్ట్ కాదని ఆల్రెడీ ధర్నాలలో కూర్చున్నారు. రేపు వాళ్ళు కోర్టుకు వెళ్తారు, ఇంకెక్కడనో ఏదో జిల్లాలో కోర్టుకు వెళ్తారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికీ మనం కొత్త జిల్లాలు అని 31 జిల్లాలు తీసుకొని వచ్చినాం. దాని తర్వాత జాబ్స్ పెరుగుతాయని చెప్పినాం, ఎక్కడా జాబ్స్ జనరేట్ కాలేదు. దాని తర్వాత మండలాల విషయంలోనే ఈ డివిజన్లు మాకు ఇది సంతోషకరంగా లేదు అని ఎన్నో మండలాలు కూడా గతంలో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిండ్రు, వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఈ జోనల్ సిస్టమ్ కూడా ఇందులో స్ట్రక్ డౌన్ అయ్యే ఛాన్స్ లేదా అనేది మనము ఎక్కడ కూడా దాన్ని ఎగ్జెంప్ట్ చేయలేము. అది కూడా ఖచ్చితంగా రాబోతున్నది. ఇక దీన్ని నిరుద్యోగ సమస్యగా మేము చేసేసినాము, ఇక కాంగ్రెస్ పార్టీ గల్లంతో అని ఇక పొలిటికల్ గా చెప్తున్నారు కదా. ఇది చూడండి, అంటే మీ పొలిటికల్ మోటివ్ చూడండి. 1,00,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేయలేదు, ప్రగతి నివేదన కాదు నిరుద్యోగ ఆవేదన అనేడుతున్నది. దాన్ని అడ్రస్ చేయకుండా మీరు నిరుద్యోగులు యువత ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి సెల్ఫ్లెస్ అజెండా లేకుండా లాఠీ దెబ్బలు తిని గతంలో మేజర్ గా 14F విషయం మీదనే ఆ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్లు జరుగుతుంటే గ్రూప్ 1 ని ఆపివేయాలి, ఫస్ట్ 14F ని మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చే వరకు
అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రెషరైజ్ చేసే విధంగా ఏ ఉద్యమాలు జరిగినాయో ఖచ్చితంగా దాంతోనే అర్థమవుతున్నది ప్రతి తెలంగాణ విద్యార్థి, ప్రతి తెలంగాణ యువత, నిరుద్యోగి తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిర్రు. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లెక్కలు కానివ్వండి, టీఆర్ఎస్ పిఎస్సి గంటా చక్రపాణి గారు టీఆర్ఎస్ పిఎస్సి ఎందుకంటున్నానంటే వారి ప్రగతి నివేదన సభ కోసము 2వ తారీఖున వాళ్ళు ఎగ్జామ్ నే పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి ఈ రోజు. సో ఈ టీఆర్ఎస్ పిఎస్సి అయినా లేకపోతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన 1,08,000 ఏదైతున్నాయో ఇంకా 2 లక్షలు వస్తాయి అని చెప్పినారు ఉద్యోగాలు అని చెప్పారు కదా. దయచేసి మీరు కనీసం ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని అడుగుతున్నాము. అది చేయలేకపోతున్నది ప్రభుత్వం. యూనివర్సిటీలు కానివ్వండి, డిఎస్సీలు కానివ్వండి, ఇవి ఎందుకు భర్తీలు అయితలేవు, ఎందుకు పదే పదే ఇవన్నీ కూడా కోర్టులో పోయి స్ట్రక్ డౌన్ అవుతున్నాయి, లేకుంటే హోల్డ్ అవుతున్నాయి? ఎందుకంటే లాజికల్లీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు, పరిపాలన చేయలేకపోతున్నారు. ఇవి అందుకే కోర్టులలో స్టక్ అయిపోతున్నాయి. రేపు ఈ జోనల్ సిస్టమ్ కూడా అవుతుందని మేము పూర్తిగా భావిస్తున్నాం. చాలా మంది జిల్లాలకి వెళ్ళి నిరుద్యోగులందరూ కూడా అసంతృప్తున్నారు. దీన్ని మీరు లింక్ పెట్టలేదు. వెళ్ళడానికి ప్రభుత్వ పరిపాలన చేయలేకపోతుందనడానికి ఎందుకో సరైన సింక్ అవట్లేదు. ఎందుకు అని అంటే పరిపాలనలో అది కూడా ఒక భాగం. చాలా ప్రభుత్వాలు వాళ్లే కోర్టులో కేసులు వేయిస్తారు. ఇట్ డజంట్ మీన్ టీఆర్ఎస్ వేయించిందనో, టీడీపీ వేయించిందనో, లేకపోతే ఇంకొకరు వేయించారనో. ఐఎమ్ నాట్ అలిగేషన్, నేనేం చేయట్లేదు. కానీ సహజంగా అధికారంలో ఉండే పార్టీలు ఏం చేస్తాయంటే ఒకవైపు కుడి చేత్తో చేస్తున్నట్టు చేస్తూ ఎడం చేత్తో కేసులు వేస్తారు. సమ్వేర్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు న్యూట్రల్స్ కానీ బాధితులు గారు కూడా కోర్టుకు వెళ్తూ ఉంటారు. కోర్టుకు వెళ్ళడం అనేది ప్రతి పౌరుడి హక్కు. దానికి పరిపాలనకి పరిపాలనా సామర్థ్యానికి పరిపాలనా సామర్థ్యానికి ఎవరో కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడానికి స్టే తెచ్చుకోవడానికి పెద్దగా సంబంధం లేదు. ఎనీవే మీరు టీఆర్ఎస్కు సంబంధించి చేసిన దాంట్లో ఒక లాజిక్ ఇదైతే కనపడుతుంది. శ్రీనివాసరావు గారు, ఇక్కడ టీఆర్ఎస్ చేసిన ప్రధానమైన హామీల్లో నియామకాలు ఒకటి, అది 1,00,000 ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే. ఆ 1,00,000 ఉద్యోగాలు రాగానే ఫిలప్ చేస్తామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేశారు. అప్పట్లో మేధావిగా ఉన్న ప్రొఫెసర్ చక్రపాణిని దానికి చైర్మన్గా పెట్టారు. నడుస్తోంది, వ్యవహారం నడుస్తోంది. కానీ మళ్ళీ అదే కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలాసార్లు సీఎంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 చేయడం సాధ్యమేనా, మనకి అది తెలియదా మనకి అని చెప్పి మళ్ళీ అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా మనం చూసాం. ఇవాళ జోనల్ వ్యవస్థ అఫ్ కోర్స్ ఇది తెలంగాణ రాష్ట్రానికి జోనల్ వ్యవస్థ మంచిదే కావచ్చు, నో డౌట్ అందులో. కానీ ఇంతకుముందు భానుప్రసాద్ గారు చెప్పినట్టుగా తెలంగాణ వచ్చినప్పుడు ఎంతటి సంబరాలు చేసుకున్నామో ఇవాళ మళ్ళీ అంతటి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంతటి పెద్ద ఇది అని చెప్పి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజమే, అంతటి గొప్పదే. కానీ దీంతోనే ఉద్యోగాలు వచ్చినంత ఆనందం మనకి కనబడుతుందా తెలంగాణలో? ఖచ్చితంగా 2-3 విషయాలు వెంకటేష్ గారు. ఒకటి, ఆర్టికల్ 371D రద్దు కాదని మరి ఎవరున్నారో కానీ అది వేరే చర్చ. ఇవాళ స్పష్టంగా ఏంటంటే అప్పుడు కూడా జోన్లు ఉన్నాయి. మీకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో 3 జోన్లు ఉన్నాయి. హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ఉండేది. ఇప్పుడు కొత్త జోన్లు 7 జోన్లు అవుతున్నాయి, 2 ఫ్రీ జోన్లు అవుతా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 ఉద్యోగాలు పక్కకు పెట్టి 3 కేటగిరీలుగా చూపిస్తా ఉన్నారు. ఇప్పటికి రిక్రూట్ అయిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలు, ఇంకా నోటిఫికేషన్ రాబోతున్నాయి అన్ని కలుపుకున్నా కూడా 40,000 దాటట్లా ఈ రోజుకి. ఇప్పుడు బహుశా ఈ 10,000 ఇవాళ కొత్తగా పంచాయతీ సెక్రటరీలు 9,000 చిల్లర నోటిఫికేషన్ ఇవాళ ఇచ్చారు. దీనికి 9 రోజుల్లో హడావుడిగా అప్లై చేసుకోవాలని చెప్పి పెట్టారు. సరే, నేను దీనిలోకి వెళ్ళట్లా. ఏం జరిగినా ఆ పరిమితమైన ఉద్యోగాలు వాటిని అలొకేషన్ కొత్త జిల్లాల ప్రాతిపదికగా చేశారు. సరే, ఈ భౌగోళికంగా ఈ కొత్త జిల్లాలు ఏ మేరకు ఆ స్థానిక ప్రజలకి అలవాటు, ఇప్పుడే కృషాంక్ చెప్పాడు. ఉదాహరణ, నిజానికి వికారాబాద్ ప్రాంతంలో గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడే వాళ్ళు చాలా వెనుకబాటుకు గురైన భావన ఉండేది. మీకు తెలుసు, వికారాబాదు, తాండూరు, పరిగి, చేవెళ్ల ఈ 4-5 నియోజకవర్గాలు చాలా రిమోట్ గా ఉండే. ఇవాళ వాళ్ళని తీసిపోయి అసలు రంగారెడ్డితో కొంత ఐడెంటిటీ వాళ్ళని తీసిపోయి జోగులాంబ జిల్లాతో గెలిపారు. అంటే ఒక కరెక్ట్ గా మంచి ఎగ్జాంపుల్ కోట్ చేశాడు ఆయన. స్థానికంగా మనకి ఇక్కడ కూర్చొని తెలియదండి మా మండలం ఏ మండలంతో ఉంటే బాగుంటుంది అన్నది ఒక చర్చ జరుగుతుంది. ఏ జిల్లాతో ఉంటే బాగుంటుంది, స్థానికంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. సరే, ఈ జిల్లాలు అసలు 31 జిల్లాలు అవసరమా, అదంతా ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఇవాళ జోనల్ వ్యవస్థ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పెరిగేదేమీ లేదు. బయట రాష్ట్రాల గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బయట రాష్ట్రాల ఇందులోకి రావడానికి అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం లేదు. ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలను రిలీజ్ చేయదలుచుకుంటుందో, ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేటినైతే క్లియర్ చేస్తుందో
ఆ ఉద్యోగాల మేరకు ఈ జిల్లాల్లో గతంలో కూడా ఉండేదండి. గతంలో మీ కానిస్టేబుల్ పోస్టులకి ఉదాహరణకు 5% ఇప్పుడు నాన్ లోకల్స్ కింద పెట్టారు. అంటే విత్ ఇన్ తెలంగాణలోనే వేరే జోన్ వాళ్ళు రావడానికి, అది మళ్ళీ బయట రాష్ట్రాలు రావడానికి కాదండి. విత్ ఇన్ తెలంగాణలో ఉదాహరణకి జోగులాంబ జిల్లాలో ఉన్నోళ్ళు మీరు అన్నట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి వెళ్ళాలనుకుంటే 5% సీట్లలో పోటీ పడవచ్చు. అది గతంలో కూడా పెద్దగా ఎవరు వెళ్లేవాళ్ళు కాదు. నేను చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, 5%లో 2-3 పోస్టులు ఒక చోటే రాయాల్సి ఉంటుంది కాబట్టి వెళ్లరు. అది చాలా పరిమితంగా జరుగుద్ది. నాకు తెలిసి అది 5% అయినా 10% అయినా ఆ సీట్లు ఫిల్ కాని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అది పక్కకు పెడితే మొత్తంగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఉద్యోగాల సంఖ్య పెరుగుద్దా, ఉద్యోగాలు అనుకున్న 1,00,000 ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో మీరు అన్నట్టుగా రేపు ప్రగతి నివేదన సభలో ఏమన్నా కొత్తగా ప్రకటిస్తారేమో కానీ ఇది చాలా టెక్నికల్ అంశం తప్ప దీనిలో నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అంశము కాదు. జోన్లు కోరుకున్నదే. తెలంగాణలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక ప్రాంతానికి ఉదాహరణకి రంగారెడ్డి జిల్లాతో మహబూబ్ నగర్ వెనుకబడ్డ ప్రాంతాన్ని పోల్చలేం, అలాగే కరీంనగర్ జిల్లాతో ఆదిలాబాద్ని పోల్చలేం. కాబట్టి దాన్ని ఆ మేరకు స్థానికంగా అడ్జస్ట్మెంట్ తప్ప గతంలో ఎట్లయితే 7 జోన్లు ఉన్నాయో ఇప్పుడు 7 జోన్లు ప్లస్ 2 ఫ్రీ జోన్లు వచ్చినాయి. మరి కొంచెం లోతుగా వెళ్లిన పరిస్థితి తప్ప దీంతో కొత్తగా ఉద్యోగాల కల్పన జరుగుద్దని కానీ ఎలాంటి అష్యూరెన్స్ ఇది కాదు. ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ రకంగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తే 1,00,000 ఉద్యోగాల హామీ ఏ రకంగా ఇచ్చారు. మీరు అన్నట్టు కేసీఆర్ గారు దాన్ని ఆయన దేన్నైనా ఎలా అయినా తిప్పగలరు, మనందరికీ తెలిసిన విషయమే. 1,00,000 ఉద్యోగాలు ఎందుకు రావని ఆయన అడుగుతారు, 1,00,000 ఉద్యోగాలు ఎలా వస్తాయని కూడా ఆయనే చెప్తారు. 2 కూడా జస్టిఫై చేసేలాగా సమాధానం చెప్పగలిగిన నేర్పరి కాబట్టి భవిష్యత్తులో రేపు ప్రగతి నివేదన సభ జరగబోతా ఉంది. అనేక అంశాలు దానిలో చర్చకు వస్తాయి. ఇందాక చెప్పారు, భానుగారు చెప్తా ఉన్నారు రైతులకు 8,000 ఇస్తున్నారని. అసలు రైతులు వాళ్ళు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు మీకు తెలుసు వెంకటకృష్ణ గారు? రాష్ట్రంలో 70 నుంచి 80%, తక్కువలో తక్కువ 70 నుంచి 80% వ్యవసాయం కౌలుదారులు చేస్తా ఉన్నారు. ఆ కౌలుదారుల గురించి ఎక్కడ ఒక్క మాట లేదు. నిజంగా మీకు ఏం జరగాలి, ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఎవరైతే వ్యవసాయం చేస్తే లాభం జరగాలనుకుంటారో, వ్యవసాయం చేసినోడికి లాభం కలగాలంటే నువ్వు రైతుగా ఇవ్వాల్సింది మద్దతు ధర పెంచు. అప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తే వాళ్ళకి లాభం వస్తుంది. మద్దతు ధర పెంచడం ద్వారా లేదు మీరు ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా, ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం ద్వారా ఇదే 8,000 అక్కడ ఇస్తే రైతు చేస్తే రైతుకి న్యాయం జరుగుతుంది, కౌలుదారు చేస్తే కౌలుదారుకి న్యాయం జరుగుతుంది. అది కాకుండా మీరు రైతులకు ఇవ్వాలనుకుంటే ఒపీనియన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వసిపరుచుకునేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, రైతు కూలీలకి న్యాయం చేసే ఆలోచనకు భావించి ఇట్లా అనేక ఉన్నాయి. సరే ఇవన్నీ రోజు మనం చర్చించుకునే అనుకోండి. మొత్తంగా ఇది పెద్ద నిరుద్యోగుల పాలిట వరంగా భావించడానికి అయితే ఏమి లేదు. రైట్ శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, ఇక్కడ కేసీఆర్ గారు చాలా స్ట్రాటజిక్గా అంటే రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు రెండు మిక్స్ అయిన స్ట్రాటజీస్ ఇవి. నేను ఇందాక అన్నట్టుగా కయ్యంతో కంటే వియ్యంతో సాధించుకోవచ్చు అనే దీంతో మంచితనంతోనో లేకపోతే సరే బ్యాక్ ఎండ్లో 2 పార్టీల మధ్య ఏం జరుగుతోంది, 2 పార్టీల మధ్య ఎలాంటి అవగాహనలు, ఒప్పందాలు, బయట ఏం చర్చ జరుగుతోంది, మీడియాలో ఏం ఊహాగానాలు వస్తాయి, ఇవన్నీ పక్కన పెడితే పనులు అయితే సాధించుకుంటున్నారు. దీనివల్ల సంబరాలు చేసుకునేంత ఇష్యూ ఉందా లేదా పక్కన పెడితే తెలంగాణకు సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూ సాల్వ్ అయినట్టుగానే అందరూ భావిస్తున్న వ్యవహారం. సో ఇక్కడ మీరు చూస్తేనేమో వియ్యం 4 ఏళ్ళు వియ్యం చేసినా ఏమీ సాధించుకోలేదు, 6 నెలలుగా కయ్యంతో ఉన్నా ఏమీ సాధించుకోలేని పరిస్థితి. అక్కడేమో ఆయన చాప కింద నీరులాగా మెల్లమెల్లగా చక్క పెట్టుకోవడం వచ్చే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీని నుంచి ఏమన్నా మనం నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ కనీసం దీని నుంచి మనం ఏమన్నా తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా? అంటే తెలుసుకోవడం అంటే సక్రమమైన సంబంధాన్ని అక్రమ సంబంధం కంటే కూడా మంచిదని చెప్పడమే ఒకటే. దీనికంటే చెప్పడం అంటే సిద్ధాంతం. ఇప్పుడు వ్యతిరేకించినటువంటి పార్టీని, పొత్తు లేనటువంటి పార్టీని, విభేదాలు ఉన్నటువంటి పార్టీనికేమో పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం నుంచి మిత్రత్వం ఉన్నటువంటిది అవసరం ఉన్నటువంటి రాష్ట్రానికి చేయకుండా ఉంటాం. అంటే 2 విషయాలు. ఇప్పుడు మీది జోనల్ వ్యవస్థ కావచ్చు, లేదా హైకోర్టు వ్యవస్థ కూడా కావచ్చు సార్. మీరు చూస్తే ఇప్పుడు హైకోర్టు అంత స్పెషల్ పిటిషన్ ఫైల్ చేయాల్సినంత, ఎస్ఎల్పి ఫైల్ చేయాల్సినంత అవసరం అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అవసరము మీరు అన్నట్టుగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంటే చేసుకోవటం, చేపించుకోవటం తప్పేం కాదు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకరి సొత్తు కాదు కాబట్టి, ఒక రాజకీయపరమైనటువంటి అంశమే కాదు కాబట్టి, పొత్తుల అంశం కాదు కాబట్టి. కానీ అవసరం లేనటువంటి వాడిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడేటువంటి వాటి విషయంలో
నరేంద్ర మోడీ సహకరించడం అనేది, కేంద్ర ప్రభుత్వం సహకరించడం అనేది ఇక్కడ ఇష్యూ. ఈ జోనల్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి అని చెప్పని మాట్లాడేటువంటి ఆయన అసలు ఏం అవసరం లేనప్పుడు దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే నేను అన్నమాట చేసేసానని చెప్పడం కోసం. ఈరోజు హైకోర్టులో ఎందుకు స్పెషల్ పిటిషన్ ఫైల్ చేశారంటే దానికి కూడా ఆఖరికే ఆల్రెడీ జనవరి కల్లా ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం నివేదించడం జరిగిందండి. కానీ అయినా కూడా ఎందుకు ఇచ్చారనంటే ఆల్రెడీ దాన్ని కూడా నేను బైఫికరేషన్ చేపిచ్చేసాను, అది కూడా లాస్ట్ మినిట్లో అని. దానివల్ల పెద్ద వచ్చేది లేదు. దానివల్ల వాళ్ళకేమో అంటే అన్నిటినీ కూడా సాధించాము అని చెప్పి, అన్నిటినీ కూడా అవసరం లేని వాటిని కూడా సాధించాము అనే దానికి వారు అంటే, అదేవిధంగా అక్కడేమో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. ఇక్కడేముంది సార్, నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ స్థాయి సమావేశంలో రైల్వే జోన్ ఇవ్వడానికి ఇన్నాళ్ళు అక్కడ బీజేడీ అడ్డం చెప్తుంది, ఒరిస్సా ప్రభుత్వం అర్థం చెప్తుందని చెప్తే ఈరోజు పత్రికల్లో ఏమొచ్చింది, మేమేం అభ్యంతరం చెప్పడం లేదు, మీరు ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఒక నిమిషం, అంటే నేను అనేది ఏంటంటే ఎందుకు ఆ వ్యత్యాసాన్ని, దాన్ని ఎందుకు, ఆ పార్షియాలిటీని ఎందుకు చూపిస్తున్నారు, ఆ పక్షపాతాన్ని? నేను అంటున్నది కూడా అదే సార్. ఇప్పుడు వాళ్ళేమి ఎన్డీఏలో కూటమిలో లేరు కదా. నేను ముందే చెప్పాను, చెప్పాను రైతు వారీగా అనాలంటే మొత్తం సామెత అంటారు దాన్ని. బీజేపీ మీద విరుచుకుపడిన సందర్భాలు కూడా చూసాం. తర్వాత క్రమంలో మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ చేశారు. తన ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, ప్రభుత్వ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కలుపుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న నేపథ్యం చూసాం మనం. సరే, లోక్సభలో అవిశ్వాస తీర్మానం అప్పుడు కొద్దిగా వాళ్ళ స్టాండ్ కొంచెం ఏపీ ప్రయోజనాలకు కొంచెం ఇబ్బంది అనే విమర్శ వచ్చినప్పటికీ తన ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నారు. సో ఇక్కడ ఫ్రెండ్షిప్తో వాళ్ళు సాధించుకుంటూ వెళుతుంటే 4 years మీరు ఎన్డీఏలో ఉండి ఒకటి కూడా చేయలేదు కాబట్టి మేము బయటకు వస్తున్నామని చెప్పి బయటకు వచ్చారు. పోనీ పోరాడేమైనా సాధించారా అంటే అలాగూ లేదు, యుద్ధం మొదలైంది. పోరాటాల ద్వారా యుద్ధం మొదలైంది. ఇప్పుడు అక్కడ కేసీఆర్ ఏమో అనుకున్న దాంట్లో ట్రాక్లో వెళుతున్నట్టు కనపడుతోంది. ఇక్కడేమో యూఆర్ లాగింగ్ బిహైండ్. ఒకటి సార్, ఇక్కడ ఆ కుట్రే జరిగింది. ఇప్పుడు నమ్మిన తర్వాత నమ్మినటువంటి నమ్మకానికి మోసం అనేది అక్కడే, మోసం నమ్మి పనులు చేసుకుంటారు, మోసం అనేది అక్కడే కదా సార్. ఆయన నమ్మలా, ఇందాకే చెప్పాను, వాళ్ళు పెట్టుకున్నటువంటి సక్రమమైనటువంటి సంబంధం కాదు. రాజకీయాల్లో సక్రమం అక్రమం అంటే సక్రమం అక్రమం అంటే ఆ ప్రయోజనాలు అంటే ఈయనకి అక్కడ అవకాశం, అవసరాలు, వాటిని చూసుకుంటా ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంగా మమ్మల్ని తిరస్కరించేటువంటిది, మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ తప్పించి, మోసం తప్పించి, మీరు అన్నట్టుగా అక్రమం అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు? చెప్పినటువంటి మాట ఏంటి ఆ రోజు నరేంద్ర మోడీ చెప్పినటువంటి, సరే అక్రమం సక్రమం కూడా వదిలిపేద్దాం, విశ్వసనీయత ఉండాలి కదా. విశ్వసనీయత మోడీ ఏం మాట్లాడాడు ఆ రోజు మీటింగ్లో, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడారు, ఈ రాష్ట్రాన్ని మాట్లాడారు. మీరు 4 ఏళ్ళు ఉండి కూడా సాధించుకోలేదు. కేసీఆర్ గారు ఎన్డీఏలో లేరు, ఆయనేమి సార్. నేను ఒకటైతే చెప్తాను సార్, నేనైతే ఒకటి చెప్పగలను సార్, నేనైతే ఒక మాట చెప్పగలను సార్. ఒక్క నిమిషం, దీంతో ఉపయోగం ఏముంది అనకండి. పైసా ఖర్చు లేని పని అయినా సరే పెద్ద హడ్డీలు తొలగిపోయింది రిక్రూట్మెంట్ అనేది ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నమాట. ఒక్క నిమిషం దయచేసి, బీజేపీ అధికార ప్రతినిధి ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి సార్, ఏ ప్రయోజనం లేకపోతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది సార్? అదొక ఆర్టికల్లో ఎందుకు ఉంటుంది, ఒక క్లాజ్ గా ఎందుకు ఉంటుంది? దానివల్ల ప్రయోజనాలు ఉండబట్టి, దానివల్ల కొన్ని నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి అది రాజ్యాంగ సవరణ కూడా చేశారు దాన్ని. కాబట్టి ప్రయోజనం లేనిదేం కాదు అది. కాబట్టి కృష్ణసాగర్ అధికార ప్రతినిధి లైన్లో ఉన్నారు. కృష్ణసాగర్ గారు గుడ్ మార్నింగ్. కృష్ణసాగర్ గారు నమస్తే అండి. కృష్ణసాగర్ గారు, నిన్న బీజేపీ నాయకులు కొంతమంది శంషాబాద్లో అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ ముందస్తు ఎన్నికలు రాష్ట్రంలో బీజేపీకి నష్టమే, ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ దగ్గర అవుతున్నాయనే భావన బాగా ప్రజల్లో ఉంది. దానికి తోడు ఇప్పుడు మీరు ఆ జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేయించారు, దాంతో ఇంకా అది బలపడిపోయింది. దీంతో ఆ వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకతని మనం ఓన్ చేసుకునే ఇది లేకుండా పోతోంది అని మీ నాయకులు లక్ష్మణ్ గారు అండ్ అదర్స్ కిషన్ రెడ్డి గారు అన్నారని, అలాగే అమిత్ షా గారేమో అవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి, పార్టీకి సంబంధించిన పనులు మీరు చేయండి, టీఆర్ఎస్ కేంద్రమేమి టీఆర్ఎస్తో సఖ్యత కోరుకోలేదు, టీఆర్ఎస్ఏ అంటే కేసీఆర్ఏ కేంద్రంతో సఖ్యత కోరుకుంటూ ఆయన పనులు చేయించుకుంటున్నాడు అనేది అమిత్ షా చెప్పిన మాటగా చెప్తున్నారు. నిజంగా ఈ జోనల్ వ్యవస్థతో జరిగే ప్రయోజనం ఏంటి? అలాగే ఇంత ఇదిగా అడగగానే ఆమోద ముద్ర వేయాల్సినంత ఇదేం వచ్చింది? ఇప్పుడు నిన్న అమిత్ షా గారు మంత్రాలయం పోతూ ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది. మా నాయకులు వారిని కలిశారు. అది మర్యాదపూర్వకమైన కలయిక తప్పించి దానిలో రాజకీయం పెద్దగా చర్చకు రాలేదు. నంబర్ 1. నంబర్ 2,
వారు ఏం మాట్లాడారన్నది ఆ నలుగురికి తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఊహాగానాలు మాత్రమే. రెండో విషయానికి వస్తే మీరు అడిగిన జోనల్ వ్యవస్థ, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ 31 డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత జోన్లు 2 ఉన్నాయి కాబట్టి వారు కొత్త జోనల్ వ్యవస్థని ప్రపోజ్ చేశారు. అయితే కేసీఆర్ గారు వారి రాజకీయం వారిది కాబట్టి వారి స్టైల్లో 4.5 సంవత్సరాల కాలయాపన చేసి లాస్ట్ 6 నెలల ముందు జోనల్ వ్యవస్థ లేని కారణంగా నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా అని బాల్ ని జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో కొట్టడానికి ఒక రాజకీయ ప్రయత్నం చేశారు. కాబట్టి రాజకీయం మాకు కూడా తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మేము కోరుకుంటాం కాబట్టి జోనల్ వ్యవస్థను మేము ఇస్తాం, మరి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చూద్దాం అని చెప్పి ఛాలెంజింగ్ గా ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఇక్కడ అవసరాలని గుర్తించి ఇది కొత్త రాష్ట్రం కాబట్టి ఆ వ్యవస్థని నిర్విద్వంగా ఏమీ అన్కండిషనల్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా నిన్న రాజముద్ర కూడా పడింది. ఇంత షార్ట్ స్పాన్ లో ఇంత ప్రాసెస్ ని తక్కువ చేసి ఇచ్చేయడం అన్నది తప్పకుండా కూడా అభినందనీయ విషయం. ఒక తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా సామాన్య తెలంగాణ పౌరుడిగా కూడా నేను ప్రధానమంత్రి గారికి, మా ప్రభుత్వానికి, అందరి ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి అంటే ఇక్కడ మీరు అన్నది ఒక యాంగిల్లో కరెక్టే. కానీ ఇప్పుడు అభినందనలు త్వరగా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసిన బీజేపీకి అభినందనలు, లేకపోతే వెంటబడి 1-2 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి వెంటబడి తెచ్చుకున్న కేసీఆర్గా? ఇప్పుడు మీరు ఈరోజు కొత్తగా జర్నలిజంలో ఉన్నది కాదు. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఈ రోజు మాకు ఈయన మిత్రపక్షం కాదు, మాకు ఎన్డీఏ ఎలాయి కాదు, మాకు ప్రతిపక్షమైన ఒక పార్టీ అయినా కూడా మేము రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ఎజెండాని ముందు పెట్టుకొని, ప్రజల ఎజెండా ముందు పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్ కి ఎట్లా పోతుందండి క్రెడిట్? తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకి రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ, అభిమానం, కేసీఆర్ ఉన్నా ఇంకెవరున్నా ఈ రాష్ట్రం కోసం ఏదో చేయాలని చెప్పారు మీరు అన్నారే, అది ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు మీరు చెప్తున్న మాటను బట్టి అర్థమవుతుంది నాకు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి వైఖరిని కూడా స్పష్టంగా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా. వారు ఏ విధంగా వారి కేసుని ముందు తీసుకుపోయారు అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే ఎన్డీఏలో ఉన్నప్పుడు చేయలేదు కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ పర్యావరణ అనుమతులు కానివ్వండి, ఇక్కడ ఫారెస్ట్ అనుమతులు కానివ్వండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ కి అనుమతులు కానివ్వండి, సత్వరంగా మేము మొదటి నుంచి ఇస్తా ఉన్నాం. ఇది రాజకీయ లబ్ధి కోసం. మీరు తమిళనాడులో చూడండి, మహారాష్ట్రలో చూడండి, ఎక్కడ కూడా మేము కొన్ని రాష్ట్రాల్లో మేము లేనప్పటికీ, మహారాష్ట్రలో మేము ఉన్నాం కానీ వేరే రాష్ట్రాల్లో మేము లేనప్పటికీ, ఒరిస్సాలో మేము లేవు, వెస్ట్ బెంగాల్లో మేము లేవు, అక్కడ కూడా అనుమతుల్ని సత్వరంగా ఇస్తా ఉన్నాం. అది మొదటి నుంచి ఇస్తా ఉన్నాం. కాబట్టి టీమ్ ఇండియా అనే స్ఫూర్తితో, ఒక ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ నడిపిస్తా ఉన్న గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో చేస్తా ఉన్న పనులని అభినందించాల్సిన అవసరం ఉన్నది. మాకు కాంగ్రెస్ కి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రాలని డీల్ చేసే విధానంలో మార్పు ఉన్నది అన్నది గమనించాల్సిన అవసరం ఉన్నది. ముందస్తు ఎన్నికలతో మన పార్టీకి నష్టమే అని రాష్ట్ర బీజేపీ నాయకులు అమిత్ షాతో చెప్పారు అనే దాని మీద నేను ఏ క్వశ్చన్ అయితే అడుగుతానో దానికి అలాంటి సమాధానం ఏదైతే వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేశానో. ఎందుకంటే వేరే నాయకులు అయితే వేరే ఆన్సర్ వచ్చేది, మీరు కాబట్టి ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకెలా తెలుసు, ఊహాగానాలని మీరు అంటారని తెలుసు. బట్ ఒక పత్రిక అంత క్లియర్గా వెర్బాటంతో సహా రాయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు, అన్లెస్ అక్కడ ఉన్నవాళ్ళు చెబితే తప్ప. సో ఇక్కడ ఎనీవే సాగర్ గారు మీ లైన్ కట్ అయినట్టుంది. భానుప్రసాద్ గారు, బీజేపీ నాయకులు ముందస్తు వల్ల నష్టమే అనే దాని మీద బీజేపీ నాయకత్వం యొక్క నిర్ణయాలని తప్పుపట్టారనేది ఈ వార్తల యొక్క సారాంశం. ఇంకో మాట మీరు చెప్పబోయే ముందు ఇంకో మన కృష్ణసాగర్ ఇంకో మాట అన్నారు. ఇప్పుడు రాజకీయం మాకు కూడా తెలుసు, ఉద్యోగాలు ఇస్తానని 4.5 సంవత్సరాలు ఇవ్వలేదు, అదేమంటే జోనల్ వ్యవస్థ అడ్డొస్తుందని చెప్పారు కదా, ఇదేదో పూర్తి చేస్తే రేపటి నుంచి మేము అడుగుతాం ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని అడగడానికి మాకు ఒక అస్త్రం దొరుకుతుందనే ఉద్దేశంతో మేమే చేయించాం, అభినందనలు మా ప్రధాని మోడీకి అని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరేమో మోడీ గారికి థ్యాంక్స్ చెప్పారా? పోనీ ఇప్పుడు చెప్తారా? ఎంతటి ఇదిలో ఉన్నారు అనేది అంశగారే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు కూడా అలా ఇప్పటికి కూడా మారట్లేదు. వాళ్ళలో రాజకీయ చైతన్యం కురవైందని అనుకోవాలా, లేకపోతే వాళ్ళలో ఏమి చేసిందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వారు మాట్లాడే భాష కానీ వారు మాట్లాడే పద్ధతి కానీ చాలా అంటే
అభ్యంతరకరంగా ఉంది. అంతకంటే నేను ఇంకా అంతకంటే ఎక్కువ లాంగ్వేజ్ నేను వాడలేను. కానీ అనేది అక్రమ సంబంధం సక్రమ సంబంధం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. హైకోర్టు విషయంలో వారు వ్యవహరించినటువంటి తీరు ఏంటండి? నేనేం చెప్పాము, తెలంగాణ రాష్ట్రంగా మాకు బిల్డింగ్ లేదు అని అంటే ఇక్కడే అదే బిల్డింగ్ లో మీరు ఉండండి, పక్కన బిల్డింగ్ లో మేము ఎక్కడో బిల్డింగ్ చూసుకుని షిఫ్ట్ అవుతామంటే దానికి అభ్యంతరం చెప్పినటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వం మా ఈ రోజు మాట్లాడేటువంటి అర్హత ఉందా? వీళ్ళకి నైతికత ఉందా? నైతికత ఉందా? హైకోర్టు విభజనను అడ్డుకున్నటువంటి వీళ్ళకి అర్హత ఉందా? ఏం అవసరం ఉన్నది హైకోర్టు విభజన అని మాట్లాడేటువంటి నైతికత వీళ్ళకి ఎవరిచ్చారండి? హైకోర్టు విభజన అనేటువంటిది మా అవసరం, మీకు అవసరం లేకపోవచ్చు, మీ అవసరాన్ని మేము గుర్తించడం అనేటువంటిది కాదు. ఇక్కడ విభజన జరిగితే మీకు జరిగే నష్టం ఏంటి? మేము అడుగుతున్నది, మీరు బిల్డింగ్ లేదు మాకు అన్నారు, మేమన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ లోనే మీరు నడుపుకోండి, మేము వేరే బిల్డింగ్ లోకి షిఫ్ట్ అయ్యి మేము పెట్టుకుంటాం అనేటువంటి చెప్పినటువంటి మాట్లాడుతూ ఉంటే ఆ విషయంలో కేంద్రం ఎందుకు సహకరించడం లేదు? అంటే కేంద్రం దగ్గర ఆ విషయంలో చంద్రబాబు అడ్డుకుంటున్నాను అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాను, మీరు వినండి, అక్కడికే వస్తున్నా వినండి, నేను అక్కడికే వస్తున్నా వినండి. ఇప్పుడు మేము బీజేపీ కృష్ణసాగర్ గారు చెప్తున్నారే ఇట్లా త్వరగా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి, ఆనాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అప్పుడున్నటువంటి న్యాయశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చి నెల రోజుల్లో విభజన చేసేస్తామని చెప్పారు. అవును, కానీ ఈ రోజు వరకు విభజన జరగలేదు. కరెక్ట్. ఈ రోజు మేము అనేటువంటిది ఏంటంటే, ఏవైతే మేము ఒత్తిడి తీసుకొచ్చి టైం అండ్ అగైన్ మేము ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ప్రతి ఒక్కరూ ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతనే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఓకే, మాకు ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా మేము డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు ఏ విధమైనటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలో అవి మెయింటైన్ చేస్తాం కూడా. అది అక్కడ ఈ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది అనేది కాదు, అది బీజేపీ ప్రభుత్వం ఉందా, అది రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుందా, ఇంకో ప్రభుత్వం వస్తుందా అన్నది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సినటువంటి స్నేహపూర్వక సంబంధాలని, ఫెడరల్ స్ఫూర్తిలో మెయింటైన్ చేయాల్సినటువంటి సంబంధాలని, రిలేషన్షిప్ని మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం గత 40 సంవత్సరాలుగా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నది, ఏ విధంగా వాళ్ళకు అవసరమైనటువంటి వాటిని సాధించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రోజు కావచ్చు, దాంట్లో ఏ విధంగా విఫలమైంది. కేవలం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత ప్రయోజనాల ప్రాధాన్యత పొందుతున్నాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రాధాన్యత పొందట్లేదు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి మా నాయకత్వం డెఫినెట్ గా ఆలోచిస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మేము ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. తప్పకుండా మా రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిని సాధించుకుంటాం. ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిందే, ఫ్రెండ్షిప్ చేయాల్సిందే, సాధించుకోవాల్సిందే. ఆ స్పిరిట్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు, ఆ స్పిరిట్ని మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా మేము ఇవన్నీ సాధించుకుంటున్నామని. ఇక్కడ ఈ ఫెడరల్ స్ఫూర్తి అనేది ప్రభుత్వాల మధ్య ఉంటోందా, పార్టీల మధ్య ఉంటోందా అనేది చాలా కీలకంగా మారిన సందర్భం ప్రస్తుత దేశ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. విష్ణు గారు ఇక్కడ ఒక్క నిమిషం, భానుగారు ఒక్క నిమిషం దయచేసి. విష్ణు గారు, ఫెడరల్ స్ఫూర్తి మంచిదే, కేంద్రాలకు ఒక్కరు తీసుకుంటా ఒక్క నిమిషం. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఫెడరల్ స్ఫూర్తి ఉండాల్సిందే. తెలంగాణకు సంబంధించిన జోనల్ వ్యవహారంలో సరే కేసీఆర్ గారు అడిగారా, లేదా కృష్ణసాగర్ చెప్పినట్టుగా మా పార్టీ అధిష్టానం అద్భుతంగా వెంటనే పూర్తి చేసి ఇచ్చింది అని చెప్పి కృష్ణసాగర్ గారు చెప్పినట్టుగా అభినందించుకోవాలా, అది వేరే విషయం. తెలంగాణకు సంబంధించి ఇష్యూ ఏమో ఓవర్ నైట్ అయిపోయింది, కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టంలో అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. అటు కేసీఆర్ ఫైట్ చేస్తున్నారు, ఇటు చంద్రబాబు ఫైట్ చేస్తున్నారు, పార్టీలు ఫైట్ చేస్తున్నాయి. చిదంబరం ఆధ్వర్యంలో ఉన్న స్టాండింగ్ కమిటీ ఇప్పటికి 4-5 మీటింగులు పెట్టి వాళ్ళకి అక్షింతలు వేస్తుంది కేంద్రం అధికారులకి. బట్ నో యూస్. నిన్నటికి నిన్న మీటింగ్లో కూడా అదే, ఒడిశా రైల్వే జోన్ ఇచ్చేయండి బాబు, మాకు అభ్యంతరం లేదన్నా సరే నాస్తున్నారు. సో ఉమ్మడి అంశాలనేమో పెండింగ్ పెడుతున్నారు, పర్టికులర్గా ఒక రాష్ట్రానికి సంబంధించి సింగిల్ స్టేట్కి సంబంధించిన ఇష్యూస్నేమో క్లియర్ చేస్తున్నారు. ఇది ఇదే రకమైన ఫెడరల్ స్ఫూర్తి, దీన్ని ఎలా చూడాలి ఓవరాల్గా కేసీఆర్ గారి స్ట్రాటజీ? అంటే సార్, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళలేదు. ఇక్కడేమో మన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కలిసి వెళ్ళిన తర్వాత తదనంతర పరిణామాలు మనం ఒకసారి పరిశీలిస్తే అనేక విషయాల్లో
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఎవరు కారణం? ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఇద్దరు కూడా కొయిలేషన్ గవర్నమెంట్లో ఉన్నాయి. ఈ రోజున అనేక అంశాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి దాంట్లో ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు. మెచ్యూర్డ్ లీడర్ కేసీఆర్, అన్మెచ్యూర్డ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒక ప్రధానమంత్రి భారతదేశానికి సంబంధించిన దాని అర్థం అదే కదా. ఎందుకు అక్కడ జరగడానికి ఆయన ఒక ఇంప్రెషన్ లో ఉన్నాడు. ఆ పక్క ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం ఇంప్రెషన్ లో ఉన్నాడని చెప్పిన దానికి ఉదాహరణ, అంతే తప్ప కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తగాదాలు, ఓటు నోటు కేసులో గవర్నర్ గారు, హోంమంత్రి గారు, ప్రధానమంత్రి గారు రక్షించేటప్పటికి హోదాలాగా తీసుకెళ్లకుండా హోదాని మధ్యలోనే ప్యాకేజ్ అని కేంద్ర ప్రభుత్వం రిస్క్లోకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి హడావుడి, ఇట్లా రకరకాలైనటువంటి స్టాండ్స్, రకరకాలైనటువంటి కారణం మూలంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి కేంద్ర ప్రభుత్వం ఆశించిన విధంగా తీసుకెళ్ళలేదు. దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. అందులో ఎటువంటి ఇది లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం. కాకపోతే ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా కొనసాగాలి అనేది, అది ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయ సంబంధాలతో పాటు రాష్ట్ర సంబంధాలతో పాటు రాజకీయపరమైనటువంటి రకరకాలైనటువంటి కారణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను సీరియస్గా తీసుకుని ఏ విధంగా మనం ఉండాలని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో పూర్తిగా తెలుగుదేశం విఫలమైంది కనపడుతుంది కదా మనకి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, ఆ పక్కన ఉన్నటువంటి చెన్నై కానీ, ఇలాగా దానికి కారణము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని చెప్పనేది నా యొక్క అబ్జర్వేషన్ అనమాట. కాబట్టి కేంద్రము రాష్ట్రము సంబంధాలు కొనసాగించాలి. అది ఇప్పటికీ కూడా జరగట్లేదు, స్తంభించిపోయినాయి అనమాట. 6 నెలలుగా ఎప్పుడైతే కేంద్రం నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు స్తంభించిపోయినాయి. స్తంభించిపోవడం ఎవరికి నష్టము? ఇప్పుడు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అయినా కూడా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అది సాధించుకుంది, దాని ప్రధానమంత్రి గారితో మాట్లాడుకుని. మరి ఇక్కడేమో సాధించుకోలేకపోవడానికి కారణం ఏంటి, పరిస్థితి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి. కృషాకి ఇక్కడ చాలా కీలకమైన అంశం, ముందస్తు వస్తుందా రాదా అనే సందేహం చాలా మందిలో నెలకొన్నది. ఇటు దేశ రాజకీయాల్లో ఉంది, తెలంగాణ రాజకీయాల్లో ఉంది, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ మాత్రం అందరినీ ఒక డైలమాలో పెట్టి తన రాజకీయం తను చేసుకుంటూ వెళుతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు రావడం వల్ల రాష్ట్రంలో బీజేపీకి నష్టమే అని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమిత్ షాతో అన్నారు అని అంటే ఇండైరెక్ట్గా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని వాళ్ళకి తెలిసిపోయింది. ఇది ఇక పరోక్షంగా మనం దాన్ని అధికారికంగా తీసుకోవాల్సిందే. ఇంకా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలియబట్టే వారు అమిత్ షా దగ్గర ఆ అంశాన్ని కోట్ చేశారు. కోట్ చేసి మీరు ఇలాగ ఎందుకు సహకరిస్తున్నారో ప్రభుత్వానికని ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు బీజేపీకి నష్టమే అని ఆ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ముందస్తు ఎన్నికలకి కాంగ్రెస్కి నష్టమా లాభమా? తెలంగాణలో మీరు అసలు రెడీగా లేరు అని చెప్పేది టీఆర్ఎస్ మాట. మీరు రెడీగా ఉండొద్దని టీఆర్ఎస్ కోరుకుంటోంది, రెడీగా లేరేమో నిజంగా కూడా. సార్ ఖచ్చితంగా రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే వీళ్ళు తలకు తోకకు ఒక లింక్ పెడుతున్నారు అండ్ అది స్పష్టంగా బయటికి కనబడుతున్నది సార్. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి ఉన్నది అని ఈ రోజు చాలా సెక్షన్స్ కి కూడా అర్థమైపోతున్నాయి. ఉదాహరణకు మీకు చెప్పాలంటే ఈ జాబ్స్ విషయంలోనే ఇప్పుడు జోనల్ సిస్టమ్ ని హ్యాండ్ పిక్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓకే చేయడం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా పొలిటిసైజ్ చేసుకొని క్రెడిట్స్ అంటున్నారు కదా. నిజంగానే ఉద్యోగాలు ఈ రోజు నోటిఫికేషన్లు వస్తాయంటే సార్ ఇందులో 2 కమ్యూనిటీస్ కి నష్టం జరగబోతున్నది. ఒకటి ముస్లింలు, ఇంకోటి ఎస్టీలు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రామిస్ చేసిన ముస్లిం రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఇంకా జరగలేదు. మరి ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతూ ఉంటే, అయిపోతూ ఉంటే ఆ ముస్లింలకు ఎవరికైతే అవకాశాలు రావాలనో, ఆ ఎస్టీలకు ఎవరికైతే అవకాశం రావాలనో అవి కావాలి కదా. దీనికి కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో లింక్ ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం,
టీఆర్ఎస్ ఏమో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అసెంబ్లీలో ఏమన్నారంటే నరేంద్ర మోదీ గారు ముస్లిం రిజర్వేషన్ కి సానుకూలతగా ఉన్నారు అని వారు అసెంబ్లీలోనే మాట్లాడారు. సో ఇక్కడ చూడండి మీరు, కేసీఆర్ గారేమో ఏ ఇష్యూస్ అయితే ప్రధానమంత్రి గారికి నచ్చవో వారు ఈ రోజు లేవనెత్తట్లేదు. మీకు సిటీలో గమనించండి, ఈ రోజు నిరుద్యోగ ప్రగతి నివేదన గురించి హోర్డింగ్లు పెట్టిరు మొత్తం ఈ రోజు హైదరాబాద్ నగరంలో. మీకన్లో ముస్లిం 12% రిజర్వేషన్ మీద ఒక్క హోర్డింగ్ సిటీలో కనబడట్లేదు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము అనేసి ఒక్క హోర్డింగ్ మీకు కనబడట్లేదు, ఒక్క బ్యానర్ కనబడట్లేదు మీకు. చాలా ఇలాంటి అంశాలు ఉన్నాయి సార్. చాలా సెక్షన్స్ ని ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఒక డిసెంట్ అనేది ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. కాబట్టి చాలా ఇష్యూస్ మీద రైతు కూలీలు ఈ రోజు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు. నేను హ్యాండ్ పిక్ గా మీకు ఎన్నో సెక్షన్స్ చెప్తాను. వీళ్ళు ఎందుకు ఓటేస్తారు, అది మీరు నిర్వహించబోయే ప్రజల ఆవేదన సభలో చెప్పండి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకుని పోతే నేను అంత సభ నిర్వహించేంత సమయం నేను కేటాయించలేకపోవచ్చు. ఎనీవే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తంగా అనుకున్నది ఏ రాజకీయ పార్టీ అయినా మేము ఎన్నికలకు సిద్ధంగా లేము అని చెప్పితే రాజకీయ పార్టీయే కాదు, 1% ఓట్లు వచ్చే పార్టీ కూడా వీఆర్ రెడీ అనే చెప్తారు. అయితే ఒకటి, కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పార్టీ లేకుండా ఉండదు. కాకపోతే టీఆర్ఎస్ మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తుందో లేకపోతే నిజంగానే వాళ్ళకు మీ మీద కరెక్ట్ అంచనాలుండి వీళ్ళు సిద్ధంగా లేరు, 30 నియోజకవర్గాల అభ్యర్థులే లేరు అనే భానుప్రసాద్ గారు అన్నారు అని అంటే మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయో చూడాలి. మొత్తం మీద కేసీఆర్ అయితే మెల్లమెల్లగా దానికి రెడీ అవుతున్నారు. బీజేపీ నాయకుల మాటలను బట్టి ముందస్తు ఎన్నికలు సిద్ధమవుతున్నట్టుగా, ముందస్తు ఎన్నికలు వచ్చినట్టుగానే భావించాల్సి వస్తోంది. ఇది తెలంగాణకు సంబంధించిన అంశం. ఇక ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య వ్యవస్థ చచ్చిపోయింది. నిజానికి ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు చచ్చిపోయింది, ఆరోగ్య శాఖ మంత్రి లేనప్పుడు చచ్చిపోయింది. బాలింతలు చచ్చిపోతున్నారు, కడుపులో పసి బిడ్డలు కడుపులో ఉండగానే చచ్చిపోతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికైతే ఉంటుందా, ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితి వచ్చింది అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.